ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీరు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మే హెల్ప్ యూ? పర్లేదు చెప్పండి, పెద్ద పీకే పనే లేదు. నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి. మీరు మిడిల్ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టీనేజ్లో ఉంటుంది. ఐ రైట్? 1 సెకండ్. సార్, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఆలోచిస్తారండి సార్, తీసుకోండి. టేక్ దిస్. ప్రాబ్లం ఏంటి? 4 yearsగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. 4 monthsలో కాలేజ్ కూడా అయిపోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఎందుకు? నేను అనాథని. ఓ అనాథకిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నీ హెల్ప్ కావాలి. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఇలా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు. ఏం చేయమంటారు? మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా? మీ నాన్న ఒప్పించడం ట్రై చేయి. 4 years నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఏంటి పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ వచ్చాయి కానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు. తొక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకులు మొక్కలు అయిపోతుంది. కానీ పంతులు గారు పంతులు ఒకసారి ఒకసారి ఊరే పెళ్లి క్యాన్సిల్ పారిపోదామా? వచ్చేస్తున్నాను 5 minutes అండి. మీరు కానివ్వండి పంతులు గారు, మీరు కానివ్వండి, మీరు వాయించండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ. అలాగే అలాగే అండి, వచ్చేస్తున్నామండి. 2 minutes. పంతులు గారు మీరు కానివ్వండి. ఆకలిస్తే అన్నం పెడితే చిచి రాధావాది వీడును వీడి వాళ్ళకం. ముందు ఈ తాళికట్టు నాయన. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బయలుదేరిపోయామండి. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదురా, ముందు నువ్వు తాలికట్టు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మీ ఫాదర్కి హార్ట్ అటాక్. ఉన్నడా పోయాడా? డాడీ! ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా, మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరవాడిని ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్. దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతోమందిని తోడిచి పంపిస్తాడు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకి ఇవ్వడు సార్. ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్. ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? వీడు అనాదే సార్, కానీ అంటరా అన్నాడు మాత్రం కాదు. కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది. వీడు చదువులో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, మీ కూతుర్ని ప్రేమించడంలో కూడా ఫస్టే సార్. వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్. పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు. లైఫ్ లాంగ్ వీడు మీ కూతురుని ఆనందంగా చూసుకుంటాడు సార్. వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా సార్, మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్గా పెంచి ఉండొచ్చు, ఫస్ట్ క్లాస్గా చదివించి ఉండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్. నాన్న! అమ్మా, ఏంటి? లిఫ్ట్ కావాలి. సొంతకాలో లిఫ్ట్ అడగరు, తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నా. నాకు తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా. పొగిడితే అబ్బాయిలు పడిపోతారా? ఏమో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇందాక చెప్పావుగా. రిప్లై ఇవ్వలేదుగా. చూద్దాంలే. ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది.
యా కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్గా. సార్ ఓ మీరా? ఐ కాల్ యూ బ్యాక్. యా ఏం సార్ పిలిపించారు? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్. సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. మరి ఎందుకు సార్ అంత సీరియస్గా థ్యాంక్స్ చెప్తారు? నవ్వుతూ చెప్పండి సార్. మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా. ఇదంతా నీకెలా తెలుసు? సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్. మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. అమ్మా సంధ్య, గుడ్ మార్నింగ్. నాన్నా మై చైల్డ్. నాన్నా చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను నవ్వుతూ చూడాలని నవ్వుతూ మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ రా. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాను. లైఫ్లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్న. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్లో డాన్స్ విత్ డిన్నర్. వావ్. యా. ఏంట్రా అభి ఫేస్ దేవదాస్లో పెట్టావు? మందు లేదు కదా అంకుల్, పొజిషన్ మాత్రం అదే. మందు కుట్టి ఎంత బాధ వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? అవును అంకుల్, నేను చిట్టిని లవ్ చేస్తున్నాను. చిట్టి చీ కొట్టిందా? నేనే డ్రాప్ అయ్యా. ఎక్స్ప్రెస్ చేయకుండా లవ్ ఫెయిల్యూర్ ఏంట్రా? అసలు ఎందుకు డ్రాప్ అయ్యావు నువ్వు? చిట్టిని బుజ్జి లవ్ చేస్తున్నాడు. అమ్మ నాన్న కొడక దొరికారు. అరే మరి చిట్టి అని లవ్ చేస్తుందిరా? ఇంకా లేదు. మరి నువ్వెందుకు డ్రాప్ అవటం? వెళ్ళి చెప్పేయి. బుజ్జి ఫీల్ అవుతాడేమో. ఏడు సైడ్ ఎదవా. అయినా వేరేవాడు ఐస్ క్రీమ్ తింటాడని నువ్వు తింటూ మానేస్తావేంట్రా? ఇది అంతే, అస్సలు వదలకో, రెచ్చిపో. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ అంకుల్. ఐ లవ్ యూ. ఐ లవ్ ఐ లవ్ యూ. ఫ్లోలో వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. ఏంటి ఫ్లవర్ పట్టుకొని వచ్చావు? ఐ లవ్ యూ. ఐ టు. ఏమే నా డబ్బులతో బాగా దొబ్బి తిని ఇప్పుడు వాడు ఫ్లవర్స్ తీసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? ఉంటూ వస్తున్నా. ఎస్. మిత్ర తోగి చిట్టిని సీరియస్ గా సిన్సియర్ గా నేను లవ్ చేస్తున్నా, నీకు తెలుసు కదరా? నేను లవ్ చేస్తున్నా నీకు తెలుసు కదరా? నీకోసం నా మనసుని చంపేసుకున్నా, కానీ మీ బాబాయ్ వాడెవడో ఐస్ క్రీమ్ తింటే నువ్వు మానేస్తావా అని ఇన్స్పైర్ చేశారు. అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశా. నువ్వు అడిగితే 10 ఐస్ క్రీమ్ అయినా కొనిచ్చేవాటి కదరా. బుజ్జి కన్నుల్లో ఎప్పుడు ఆనందం చూడాలని చెప్పేవాడివి కదరా. ఎప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసుకున్నాను, ఈ ఒక్కసారి నా కళ్ళలో చూడు బాబా. 1 year గా నేను ట్రై చేస్తే 1 hour లో వీడు పికప్ చేసేస్తాడు. దీనికి కారణం బాబాయ్. ఏం చేద్దాం ఏం చేద్దాం, ఏదైనా చెయ్యాలి. ఏరా నా లవ్ నాకు దూరం చేస్తావా? నీ లవ్ నీకు శాశ్వతంగా దూరం చేస్తాను రా. ఒక్క లవర్ ని ఇంకోటి పికప్ చేస్తే ఆ ఫీలింగ్ ఎటు అనుభవించాలరా నా బాబాయ్. ఎవరు చూడలేదు. ఇంగి బింగి బింగి బింగి. ఈ కారుకు బౌలింగ్ ఎందుకు? నా థ్రోయింగ్ చాలు. టైమింగ్ మిస్ అయిపోయింది.
కరెక్ట్ గా వచ్చి క్యాచ్ చేశాడు. దగ్గరకు వస్తున్నాడే. రేయ్ చెప్పు. యుద్ధం నీకు నాకు మధ్యలో కారణం లాక్కో. అంపైర్ వేసి ఫైట్ చేయడానికి ఇదేం WWF కాదు, ధర్మయుద్ధం చేయడానికి ఇదే మహాభారతం కాదు. రేయ్ ఆ కారణం అది కాదురా. అయితే నాకేంటి, ఐ వాంట్ రివెంజ్. నువ్వు నాలోని చెడగొట్టా, నేను నీలో. ఐ లైక్ యూ. చెత్తనాయాల. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎవరు చూడలేదు. డాడీ యా రా రా, కూర్చో. వడ్డియా ఏంటి, నాతో ఏదని చెప్పాలా? మీతో ఓ విషయం చెప్పాలి. ఏంట్రా అది? డాడీ నేను ఒక అతన్ని లవ్ చేశాను. రియలీ? ఎస్ డాడ్. ఇన్నాళ్ళు నా కూతురు చిన్నపిల్ల అనుకున్నాను, కానీ పెద్దానివైపోయావు. పరిచయం చేస్తావు మరి? షూర్ డాడీ. బాయ్. బాయ్. రవీంద్ర, సార్. వాడెవడో కనుక్కో. ఎస్ సార్. సార్ మన మేనేజర్ గారు వచ్చారు. సార్ రమ్మన్నారంట. నా కూతుర్ని ఒకడు ప్రేమిస్తున్నాడు. వాడిని ఏం చేద్దాం? ఏం చేద్దాం అంట? నాకు అరగంట టైం ఇవ్వండి సార్. వాడి తల తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నీ అభిప్రాయం ఏంటి? నీ అభిప్రాయం ఏంటి? అతను చెప్పింది కరెక్ట్ సార్. అది నీ తమ్ముడైతే? జస్ట్ జోక్ చేశానంతే. నీ తమ్ముడు నా కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. హలో. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయన్నారు రిషి. హాయ్. ఏయ్ హాయ్. వదినా తిన్ మా ఫ్రెండ్ సంధ్య. నమస్తే. బాగున్నావా? సరే నువ్వు జ్యూస్ తాగుతా ఉండు, నేను వెళ్ళి మెడిసిన్స్ సరే తీసుకుంటా. వదినా. ఎలా ఉంది? కారా బాలేదు. తొక్కులో కార్ గురించి కాదు నేను అడిగింది, నీ గురించి. బానే ఉంది. అయినా సంధ్య నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్. అంత ఖరీదైన కార్ని రూపాయి చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేసావు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో? దేవరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నీకు దేవరాజ్ గారు తెలుసా? తెలిసే. నీ పర్సనల్గా కూడా కలిసాను ఆయన్ని. నా ఫాదర్. ఫాదరా? ఐ మీన్ లవ్ సార్. ఆ అమ్మాయి నీకంటే పూరా, రిచ్చా లేక నీరేంజా? అదేం సార్ అలా అడిగారు? ఆ అమ్మాయి నీకంటే రిచ్ అయితే అది ప్రేమ కాదు, ఆశ. ఆశ పడద్దు. నేనిష్టపడ్ను. రిషి ఎక్కడికి? రిషి 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 ఆగు రిషి. రే రిషి, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నావు? మిస్టర్ దేవరాజ్. ఏ రిషి, వాట్ హ్యాపెండ్ టు యు మ్యాన్? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు సార్. వాట్ ఆర్ యు టాకింగ్? నా కూతురికి నీకంటే గొప్పవాడి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా. నా కూతుర్ని మర్చిపో అని ఒక్క మాట మీరు చెప్పుంటే మళ్ళీ జన్మలో మీకు అనిపించేవాడు కదా సార్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? మీ కూతుర్ని ప్రేమిస్తున్నానని నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు కదా. నేను నిన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నానా? చూడు రిషి, నువ్వు పరిచయం కాకముందు నా కూతురికి ఏదైనా కొనివ్వడమే నాకు తెలుసు. నువ్వు పరిచయం అయ్యాకే ప్రేమను పంచడం తెలిసింది. పిచ్చోడా, ప్రేమంటే ఏంటో తెలియని నా కూతురికి ప్రేమించడం మాత్రమే తెలిసినోడు భర్తగా వచ్చాడని తెలిసి ఎంత సంతోషించానో తెలుసా? కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అవునరా, మీ పెళ్ళికి మా బాస్ ఎప్పుడో ఒప్పుకున్నారు. ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను. సారీ సార్. ఇంకా సారేంటయ్యా, నన్ను మావయ్య అని పిలువు.
నువ్వు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉండి నువ్వు అక్కడ ఉంటే ఎంత కష్టం కదా. అది కాదు నాన్న, ఆ, సంధ్య విషయం అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. దానికి సీరియస్గా ఆకాశంలో చూడడం దేనికి? మెట్లు దిగి కిందకెళ్ళి కిచెన్లో అమ్మ ఉంటుంది, చెప్పే. అమ్మో, హైదరాబాద్కి వెళ్ళి చదువుకోకుండా ప్రేమించడానికి తెలిసిందనుకో ఓ. చంపా. ఐడియా ఏంటిది? మా ఇద్దరు విషయం నీకు సడన్ గా తెలిసినట్టు ఇలా అంతా చెప్పాను. అమ్మో, ఆ ఒక్కటి మాత్రం నన్ను అడుగుకో. నాన్న ప్లీజ్ నాన్న చెప్పినా. చూడు మై సన్, వాటర్తో నిండిన కుండలాగా ప్రేమ ప్రాబ్లమ్స్తో నిండి ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే నిజమైన ప్రేమ అవుతుంది. నువ్వు నిజమైన ప్రేమ కూడా అయితే అమ్మని ఒప్పించుకో. అయినా నీ ప్రాబ్లం నీ ప్రేమ నువ్వు సాల్వ్ చేసుకో. ఎవరమ్మా నువ్వు? నువ్వెవరు? సేల్స్ మన్. నన్ను క్షమించండి మావయ్య. మావయ్య? అవును మావయ్య, ఆశీర్వదించండి. ఒరే, ఆ అమ్మాయిని డాడ్గా ఇంటికి తెచ్చావేంట్రా? నీ లైఫ్ నీ ప్రాబ్లం అన్నావు, తెచ్చాను. ఈ విషయం అమ్మకు తెలిస్తే? అదే అర్థం కావట్లేదు నాన్న. ఓ పని చేయి, రిషి ఫ్రెండ్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉన్నాయని 10 రోజులు ఇక్కడ ఉంటుందని మేనేజ్ చేయి. నీ ప్రేమ నీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేసుకో. please నన్ను నాన్న. మాత్రం ఇన్వాల్వ్ చేసుకో. నాన్న, No, 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 encourage I'm చేసి, sorry. నాన్న, No, no, please I'm sorry. Sorry. యాండి నాకేం తెలియదు. రిషి ఫ్రెండ్ టండి, ఏదో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయట. పాపం ఆడపిల్ల 10 రోజులు ఎక్కడో ఉంటానంటే నేనే మన ఇంట్లో ఉండమని చెప్పాను. నాకు ముందే తెలుసు. నేను చెప్పలేదే, మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. నేనెప్పుడు నమస్తే. నమస్తే అండి. జ్యూసులో జిన్ను కలిపితే భలే ఉందరా. హలో, ఏంట్రా? నీకు కూడా లవ్ మెసేజ్ లేంట్రా? సచ్చినోడు మళ్ళీ బతికేటొచ్చాడు రా. మెసేజ్ ఏంటో చెప్పరా. బంగారం. ఎవరైనా అరే మనం డీటెయిల్స్ కనుక బేసిస్ ఎలా ఉన్నారు, పరిగెత్తరా. పదరా. ఏం పరిగెత్తున్నాడు? అరే వాడు వాడేనా? అవునా? అరే ఆయన పట్టుకోవాలి తెలుసు కదా. పోతానే ఉన్నాం కదా. అడ్డం కొట్టాడు. స్ట్రైట్ చేసుకో. వాళ్ళు నేరుగా పరిగెత్తున్నారు. నేను మీకు భయపడి పారిపోలేదురా, అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ ఉంది కానీ పరిగెత్తా. అయినా మీ ఎమోషన్ చూస్తుంటే నన్ను ఏదో చంపేసేలాగే ఉన్నారా. చంపేసుకుందా కానీ మీకు నాకు సంబంధం ఏంట్రా? అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి రా. క్లారిటీ మాకు కావాలరా. నేను యాక్సిడెంట్ చేసి చంపించాం కదా. యాక్సిడెంట్ చేయించింది మీరా? అసలు నన్ను చంపేందుకు గొడవలు మన మధ్య ఏమన్నారా? అవురా, పబ్ రోడ్ కాడ జరిగింది మర్చిపోయినా? అవురా, అరే అదని అడుగుతుండే ఎవరినో కొని పంపిరా పోయి. సరే అన్నా, ఎవరు లేరంట. ఈయనబ్బా ఎక్కడ సచ్చారు అందరూ? అరే అన్నా, ఇవాళ వీకెండ్ కదా, ఈ రాత్రి ఎవరు దొరకరు. రేయ్, లపాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికిందేంట్రా? అవునా? ఆ వచ్చేది ఎట్లుండేదేమో కానీ ఇది మాత్రం మస్తుందనా, మస్తుందనా. అవునా? ఆగు కత్తిలాగున్నావే. దా బండి ఎక్కు. ప్లీజ్, నేను మీరు అనుకున్నట్టు కాదు. దావే దా. పవర్ఫుల్ ఉంది, వస్తా. వచ్చేసా. అరే దొరికిపోయావు. ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్? వద్దు. తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నా, పని అయ్యాక దాన్ని వదిలేస్తాను. వెళ్ళు. Hey!
రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు. చెత్త నా కొడకల్లారా, సిగ్గులేదురా? మన ఆచార్యం చంపినోడు ఇదేనా? నరకండ్రా కొడుకుని. అన్నా 1 minute నేను మీతో మాట్లాడాలన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. రాయ్ వదలండ్రా. అన్నా మీ బామర్ది నేను కావాలని చంపలేదన్నా. అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డాను అంతే. ఆ గొడవలో మీ బామర్ది చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అలా జరుగుతుంది అనుకోలేదన్నా. దయచేసి అర్థం చేసుకున్నాను, క్షమించండి అన్నా. రాయ్ రాయ్ రాయ్, నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్దినే చంపి నా ఇంటికే వచ్చి నన్ను క్షమించమని అడుగుతావురా? ధైర్యం కదన్నా, భయం. బ్రతకాలన్న ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అన్న నేను కత్తి పట్టుకున్న స్టేట్ రోడీని కాదు, కాల్ దగ్గరేసుకుని తిరగడానికి స్ట్రీట్ రోడీని కూడా కాదన్న. నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్న. అన్న నేను చేసిన తప్పుకు నన్ను ఆల్రెడీ చంపేశారన్న. ఏదో నా అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. రాయ్, అది నీ అదృష్టం కాదురా, ఈ చెత్త నా కొడుకుల చేతగానితనం. ఏదేమైనా అది నా అదృష్టమే కదన్నా. రాయ్, ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు? నిజంగా నువ్వు అదృష్టవంతుడివైతే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకో చూద్దాం. నేను తప్పించుకోవడానికి రాలేదన్నా, నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. రాయ్, నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా. కన్విన్సింగ్ గానా? ఆడు భయంతో మాట్లాడలేదన్నా, బలుపుతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకు, నరికేయండి. ఎలా మైఖేల్? తలదించుకున్న వాడి తల ఎలా నరకను? తలగా ఎత్తుమోనా? రాయ్, నువ్వు అదృష్టవంతుడివి కదా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో, పారిపో. బతకడానికి ట్రై చెయ్యి. గడువు దాటితే వదిలేస్తా, దొరికితే నరికేస్తా. పో. చాలా థ్యాంక్స్ అన్నా, కానీ 1 నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నీ నుంచి నేను పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్లో నేనే పోతానన్నా. 1 నెల రోజులు వద్దన్నా, 1 వారం రోజులు పెట్టుకుందాం. ప్లేస్ మన వైజాగే. ఈ 1 వారం రోజులు ఫ్రెండ్స్తో ఆర్కే బీచ్లో మందు కొడతా, జగదాంబ సెంటర్లో టీ తాగుతా, నీకు అందుబాటులో ఉంటానన్నా. ఈ 1 వారంలో నన్ను చంపేయి, లేదా నన్ను వదిలే. సరే పోరా. సరే పోరా. ఈ 1 వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా. థ్యాంక్స్ అన్నా. మైఖేల్, చంపేస్తానన్నా. ఏమయ్యా, సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసావు? భయపడకు, ఈ పోతో ఏం రావాలి, నువ్వు ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్కి ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్నా. అరే బండి స్టార్ట్ చేయరా. పోనీ. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అయ్యిందే. తల్లి మాలతి మాలతి, తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అమ్మదీనమ్మా, చచ్చింద్రా గొర్రె. రిషి వాళ్ళు 10,000 డిసైడ్ చేశారా? నువ్వేంటంత కూల్ గా ఉన్నావు? ఒక బోట్ వర్క్ వెళ్ళిపోరా. రే నా లైఫ్ నుంచి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దా కూర్చో. మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు సాల్వ్ చేద్దాం. నీ అబ్బా బాగా ఒళ్ళు పరిచిన కూడా దాబాగని తందూరు రేట్ అంతా అని అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే, అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదే రా నీ విలన్. బావా, నీ పెళ్లి నేను దగ్గర నుంచి జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా. నేను నువ్వు నమ్ముకుని ఎప్పుడు బతికేవాలే కానీ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో, ఏం చేస్తుందో కనుక్కొని చెప్పు. ఎందుకురా? చెయ్యి బే, స్పీకర్ ఆన్ చేయి. లవ్ యూ రా నాన్న. లవ్ యూ టూరా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి. లవ్ యూ రా.
ఏడ్చేలే ఫోన్ డే. చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా, చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడే చేస్తాడులే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్, నేను పులినని తెలిసి కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవడ్రా నువ్వు? ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉందిరా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు? అన్నయ్య? రేయ్, ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లేవర్లో ఎక్కడున్నా అంటావేంట్రా? 10 నిమిషాల్లో మీ చెల్లెని ఎత్తుకెళ్ళిపోతా. మగాడివైతే ఆపుకో. రే రే, ఏమైందిరా? రేయ్, కనీసం ఇప్పటిదాకా పార్క్ లో కలుసుకునే వారం రా. నా బతుకు కలుగురు దిక్కులేదు. రే రే, డోంట్ వరీ రా. నువ్వే నా వర్రి, నీ మా పర్రి. I'll go. నమస్తే అన్న. ఏంటన్నా చంపడానికి వచ్చారా? ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటికి వెళ్దాం. రేయ్, నీకు 3 రోజులు టైం ఇస్తున్నా. జీవితంలో మిగిలిన కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో. 4వ రోజు చస్తావు. చాలా థ్యాంక్స్ అన్నా. రేయ్, పదండ్రా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? సెటిల్మెంట్కి వెళ్తున్నాం. యా అన్న నేను వస్తానన్నా. అది పోతుంది సినిమాకి కాదు, సెటిల్మెంట్ కి. తేడాలు వచ్చినాయనుకో ప్రాణాలు పోతాయి. తొక్కలో ప్రాణాలు ఎలాగో పోతాయి, మీరే తీసేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చూడాలని కోరికన్నా. సినిమాలో తప్ప ఎప్పుడు బయట చూడాల. ప్లీజ్ అన్నా, నేను వస్తా. అంటే అది కాదు అని నువ్వే చెప్తావరా? నేను చెప్పాలి. నువ్వెక్కరా? అన్నా నువ్వు ఎవరైనా ప్రేమించావన్నా? చెట్టీలు వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సిమ్రాన్ని, మరి ఇప్పుడు ఇలియానాని. ఏం చేసుకోనికే? సంకలేసుకు తిరగడానికి. అన్నా నమస్తే అన్నా. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా. అంత లోపల జరిగిందన్నా. ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడన్నా. ఏం జరిగింది? ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఎవడు లేడన్నా. ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా? సాయంత్రానికి ఆడ తల మీ ముందుంటుందన్నా. ఏమైందన్నా? ఇడును జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా. రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి. కీస్ అందులోనే ఉన్నాయిగా? అందులోనే ఉన్నాయన్నా. అమ్మో అయిపోయాం. అన్నా జీప్ రెడీ అయింది. అన్నా జీప్ రెడీ అయిందంట. మైకేల్ అన్న, మీ పని మీరు చూసుకోండి. అట్టగన్నా. అన్నా రిషికి 3 రోజుల టైం ఇచ్చినావు కదా, 2 రోజులు ఉంది కదా, మరి సాయంత్రం వాళ్ళు ఎట్లా చంపుతావు అన్నా? దగ్గర బండి తెస్తావు రా. రే అప్పలకొండ, సరుకు తీసుకోవడం కదరా, పేమెంట్ కూడా పంపాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను రా. ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావంట. అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా? అన్నా నీకేం పీకుడుగా కనిపిస్తున్నాడు రా. అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు. అట్ట పీకించుకోవడం అవసరమా? రేయ్, నువ్వు బతుకుతుంది భూపతన్న దయాదాక్షిణ్యాల మీద, అది గుర్తు పెట్టుకో. గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షిణ్యాల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దాం అనుకుంటున్నాను. రేయ్, తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు అన్న తప్పు చేస్తాడు, నువ్వు తప్పిపోతావు. అన్నకు సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి, నువ్వు తప్పించుకుంటావు. సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను. నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి. నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే. ఏసేంట్రా?
ఏంటన్నా నువ్వేదో సెటిల్ చేస్తావు వీళ్ళని మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటాయిరా బాబు. సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర నీకు నరకరా నేను నరకను. ఎందుకు నరకవు? ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? పారిపోతాం. సెటిల్మెంట్ అయిపోయినట్టు అన్నా, వెళ్దాం. నన్ను చంపితే నువ్వు బతికేవాడివి కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఒకటి చేస్తే వచ్చి బతుకు నాకు వద్దన్నా. అరే నాటు నాటేరా. నమస్తే అన్న. ఏంట్రా ఇలా వచ్చావు? మీరే కదన్నా 3 రోజులు ఎంజాయ్ చేయమన్నారు, మీతో కలిసి మందు కొడదామని వచ్చా. రా కూర్చో, ఎంజాయ్ చేద్దు కానీ కూర్చోరి. ఇంటికి ఎండిపోయినా భయ్యా. ఇదిగో తాగు. ఏంటి అన్ని నువ్వే చెప్తున్నావు, నేను చెప్పాలి? తాగేది మందే కదన్నా, ఎవడు సేంది? తాగేది మందే కదన్నా, ఎవరు తాగితే ఉంది? దోలు తిరిగి ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మందు తాగేటప్పుడు పారిజాతం ఉంటే మంచి ఉంటుంది అనుకుంటుండు. పారిజాతమా? పిలువనా పిలు. ఏంటి పారిజాతన్నా? అది అరిచి గీ పెట్టినా రాదు అన్నా. నువ్వు అరవక్కర్లా, అరిచి గీపెట్టక్కర్లా, ఒక విజిలే చాలు వచ్చేస్తుంది. అవునా? నువ్వు వెయ్యనా? నువ్వు వెయ్యి చెప్తా.